ఆర్కోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రజెంట్ మనం సనత్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆలయ ఆవరణలో మనకి 7 ప్రధాన ఆలయాలు అలాగే ఇంకా 7 ఉపాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం శ్రీ మహాలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు వచ్చేసాం. ఇక్కడ ప్రధాన పూజారితో మాట్లాడి తెలుసుకుందాం ఆలయం యొక్క విశిష్టత, అలాగే కళ్యాణ వెంకటేశ్వరుడినిగా ఎందుకు ఇక్కడ కొలుస్తారో అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవాలయం సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇది మరొక ఉప ఆలయంగా నిర్మించబడినటువంటిది. ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేషంగా స్వామివారి కళ్యాణ వెంకటేశ్వరుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మన దేవాలయంలో వివాహపరంగా వివాహం కాని వారు ఎవరైతే మన దేవాలయంలోకి వచ్చి చక్కగా స్వామివారిని నమస్కారం చేసుకొని వారు మొక్కు కోరుకున్న తర్వాత చాలామందికి ఆ రకంగా వివాహం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుగా భక్తులందరూ కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ దేవాలయం నిర్మించి 41 సంవత్సరాలు పూర్తయింది. ఈ 41 సంవత్సరాలలో ఎంతోమంది కొన్ని వేల మంది భక్తులు మన దేవాలయాన్ని దర్శించడం జరిగింది. వారు కోరుకున్న కోరికలన్నీ కూడా స్వామివారు చక్కగా అవి కళ్యాణం కావచ్చు, సంతానం కావచ్చు, స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఇచ్చేటువంటి సంతాన ప్రసాదం చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది మన దేవాలయంలో. ఇక్కడ మన దేవాలయం స్వామివారి గురించి చెప్పుకోవాలంటే స్వామివారి నిత్య కళ్యాణం పచ్చితోరణం అని చెప్తారు. స్వామివారి దేవాలయం ఎక్కడ కూడా స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు కూడా అదేవిధంగా ఉంటాయి. జనవరి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని డిసెంబర్ 31 వరకు స్వామివారికి ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందుకనే స్వామివారికి ఎప్పుడు కూడా స్వామివారి దేవాలయంలో నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన దేవాలయంలో మాత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజున, శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి మాస కళ్యాణం జరిపిస్తుంటాము. ఆ కళ్యాణ భక్తులందరూ కూడా వివిధ రకాల స్థలాల నుండి వచ్చి స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి సంవత్సరంలో అనగా ఉగాది పంచాంగ శ్రవణంతో పాటుగా స్వామివారికి వచ్చేటువంటి వైశాఖ మాస పూజలు, శ్రావణ మాస పూజలు, అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున లక్ష తులసి అర్చన, అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకము, ఆ తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాస అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చనలు, అదేవిధంగా ఆశ్వజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులలో స్వామివారికి విశేషంగా 10 రోజుల పాటు విశేష పూజలు, ఆ తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి పూజలలో స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా సహస్ర దీపాలంకరణ సేవ, ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో నిత్యం కూడా స్వామివారికి నిత్య సహస్రనామార్చన, అదేవిధంగా సాలాగ్రామ పూజా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి కార్యక్రమం ధనుర్మాసం. స్వామివారికి చాలా విశేషమైన నెల. ఈ నెలలో 30 రోజులు కూడా స్వామివారి ధనుర్మాసంలో చక్కగా మన దేవాలయంలో ప్రతిష్ఠితమైనటువంటి గోదామ్మవారిని భక్తులందరూ కూడా 30 రోజుల పాటు ప్రతిరోజు కూడా తిరుప్పావై అనేటువంటి సేవాకాలాన్ని చేస్తూ అమ్మవారికి చక్కగా ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పిస్తూ స్వామివారికి కూడా చక్కటి హారతులను ఇస్తూ ఈ 30 రోజుల పాటు కూడా అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని నిర్వహించడం మన దేవాలయంలో గత 40 సంవత్సరాలుగా ఆ యొక్క ధనుర్మాస వ్రతాన్ని భక్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి మాఘమాసంలో కూడా విశేషంగా రథసప్తమి, భీష్మ ఏకాదశి, మాఘ పున్నమి, ఈ విధంగా మాఘమాసంలో కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా పాల్గొన మాసంలో చెప్పుకోవాలనుకుంటే కనుక పాల్గొన శుద్ధ అష్టమి నుండి అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 రోజులు కూడా స్వామివారికి పాల్గొన శుద్ధ అష్టమి నుండి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు 5 రోజులు స్వామివారికి పాంచానిక పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇటువంటి నిత్య పూజా కార్యక్రమాలతో స్వామివారిని ఎంతోమంది భక్తులు మన దేవాలయానికి వచ్చి ఆరాధించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజున స్వామివారికి విశేషంగా ఉదయం అలంకరణ, స్వామివారికి అభిషేకము, అదేవిధంగా గురువారం సాయంత్రం స్వామివారికి విశేషంగా నిజరూప దర్శనం అనేది ఇస్తుంటారు భక్తులందరికీ కూడా. గురువారం సాయంత్రం మాత్రమే స్వామివారికి నిజరూప దర్శనం అనేది ఉంటుంది. ఇటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా 365 రోజులు కూడా స్వామివారికి ప్రతి నెలలో ఏదో ఒక ఉత్సవంతో స్వామివారు నిత్య కళ్యాణంగా మన దేవాలయంలో భక్తులందరికీ కూడా వారి కోరికలు తీరుస్తున్నాడు. కావున భక్తులందరూ కూడా
మన హనుమాన్ దేవాలయంలో వేంచేసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి వారి వారి మనస్సంకల్ప సిద్ధి నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. విన్నారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఎందుకు పిలుస్తారు, అలాగే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు ఎలా నెరవేరాయో, అలాగే ఇక్కడ చేయబోయే పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో, ఇటువంటి మరిన్ని విషయాలు పూజారి గారు మనతో పంచుకున్నారు. అలాగే మీరు కూడా శ్రీ హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మీ మనసులో కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.